ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సిన 3 పార్ట్స్ ఏంటంటే, ఒకటి డొమైన్ నేము, నెక్స్ట్ హోస్టింగు, నెక్స్ట్ థీమ్. సో ఈ 3 మనకి ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి సో ఈ 3 వాటిపై మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ మీకు కంపల్సరీగా తీసుకోవాల్సినవి ఏంటంటే, సో డొమైన్ నేము, అదేవిధంగా హోస్టింగ్. సో డొమైన్ నేము, హోస్టింగ్ అన్నది మీరు కంపల్సరీగా తీసుకోవాలి. సో కమింగ్ టు ద థీమ్ వచ్చేటప్పటికి సో మీరు పేడ్ థీమ్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మీరు డిజైన్ అనేది బెటర్గా ఉంటుంది. సో అదే మీరు పేడ్ థీమ్ అంత అమౌంట్ పెట్టలేము. సో ప్రస్తుతానికి పేడ్ థీమ్ కాదు, ఫ్రీ థీమ్ యూజ్ చేస్తారంటే నో ప్రాబ్లం, మీరు ఫ్రీ థీమ్తో కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డొమైన్ వచ్చేటప్పటికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, గోడాడీలో డొమైన్ తీసుకోండి. సో మనకి ఇంకా డిఫరెంట్ ఉన్నవే, సో లైక్ బిగ్ రాకు, నేమ్ సీపు, సో ఇలా మనకి వేరే ఉన్నాయి. సో అయితే నేను ఎక్కువ రికమెండ్ చేసేది, అదేవిధంగా నేను డొమైన్స్కి ఎక్కువగా వాడేది ఏంటంటే గోడాడీ. సో గోడాడీలో మీకు డొమైన్కి కాస్ట్ వచ్చి సో 1049 రూపీస్ అనేది మీకు ఒక ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోస్టింగ్. సో హోస్టింగ్లో కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో నేను బెటర్గా రికమెండ్ చేసే కంపెనీ ఏంటంటే సైడ్గ్రౌండ్. సో మీ సైడ్గ్రౌండ్ హోస్టింగ్ అనేది మీరు తీసుకుంటే మీకు కస్టమర్ సపోర్టు, అదేవిధంగా మీకు మంచి పెర్ఫార్మెన్స్, సో రెండు కావాలనుకుంటే మీరు సైడ్గ్రౌండ్ హోస్టింగ్కి వెళ్ళవలసి వస్తుంది. సో ఈ సైట్ నేను నాకు పరిచయం ఉన్న బ్లాగర్స్, సో అదేవిధంగా నా పరిచయంలో ఉన్న బ్లాగ్స్ కూడా యూజ్ చేస్తున్న హోస్టింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సైడ్గ్రౌండ్ హోస్టింగ్. సో నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ $47, సో అరౌండ్ $48 అనేది దీని కాస్ట్ ఉండడం జరిగింది. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 3590 రూపీస్, సో 3591 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ థీమ్కి వచ్చేటప్పటికి నేను రికమెండ్ చేసే థీమ్ ఏంటంటే జనరేట్ ప్రెస్ థీమ్. సో ఈ జనరేట్ ప్రెస్ థీమ్ అనేది మీకు ఫాస్ట్గా లోడ్ అవుతుంది, అదేవిధంగా తక్కువ కూడా ఉంటుంది. సో మీకు డిజైన్ అనేది మంచిగా ఉంటుంది, చాలా సింపుల్ థీము. సో ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సో మోస్ట్ బ్లాగర్స్ చూసుకున్నా సరే ప్రజెంట్ ఈ జనరేట్ ప్రెస్ థీమ్ అనేది వాడడం జరుగుతుంది. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి $49.95. సో ఇది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే కాస్ట్ అని కూడా 1 ఇయర్కి. ఓకే, సో నేను ఏదైతే డొమైన్ చెప్పానో, హోస్టింగ్ చెప్పానో, థీమ్ చెప్పానో ఇవన్నీ కూడా మీరు 1 ఇయర్కి. ఓకే, నెక్స్ట్ సో మనకి జనరేట్ ప్రెస్ థీమ్ వచ్చేటప్పటికి $49.95. సో అది మన ఇండియన్ కరెన్సీలో సో 3791 రూపీస్. సో నెక్స్ట్ మీరు డొమైను, హోస్టింగు, థీమ్ ఈ 3 థింగ్స్ మీరు పర్చేజ్ చేస్తే సో మీకు అయ్యే ఖర్చు ఏంటంటే 8431 రూపీస్ అవుతుంది. సో అదే మీరు థీమ్ లేకుండా ఓన్లీ డొమైను, హోస్టింగే తీసుకుంటే మీకు 4640 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇవి నేను జస్ట్ మీకు ఒక అబ్జర్వేషన్, మీకు ఒక రఫ్ కాలిక్యులేషన్, అంటే మనకు హోస్టింగ్ ఎంత అవుతుంది, డొమైన్ ఎంత అవుతుంది, థీమ్ అవుతుంది, ఒక రఫ్ కాలిక్యులేషన్ కోసం సో ఇక్కడ మీకు ఈ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వాల్యూస్ సో అక్కడ ట్యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇండియన్ డాలర్ టు ఇండియన్ కన్వర్షన్ రేట్ అవ్వచ్చు. సో అవన్నీ ఇప్పటికప్పుడు చేంజ్ అవుతాయి గురించి. సో ఈ పర్టికులర్ వాల్యూస్ కూడా మీకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేంజ్ అయినా కానీ కొంచెం అటు ఇటులు ఉంటాయి అంతే. ఓకే, సో మరి ఎక్కువ చేంజెస్ కాకుండా సో ఈ రఫ్ కాలిక్యులేషన్ ప్రకారం మీకు కొంత కాస్ట్ వేరియేషన్ వస్తుంది. సో అది మీరు అక్కడ గమనించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మీ యొక్క ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మీకు మెయిన్గా కావాల్సింది డొమైను, హోస్టింగు. సో థీమ్ అన్నది మీరు పర్చేజ్ చేసుకుని మీ ఆప్షనల్, అది మీకు మంచి డిజైన్ కావాలనుకుంటే థీమ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికి థీమ్ మీద అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే అప్పుడు మీరు ఫ్రీ థీమ్స్ కూడా వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరేట్ ప్రెస్ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రీ వర్షన్ కూడా మనం జనరేట్ ప్రెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ లేదా వాట్సాప్ చేయొచ్చు. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే వాట్సాప్ చేయండి. సో అదేవిధంగా మీరు వాట్సాప్ చేయడానికి ఇబ్బంది అయితే సో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ పర్టికులర్ వెంకట్రాండ్ అనే హ్యాండిల్ ద్వారా సో నాకు మెసేజ్ అనేది పంపొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.